బ్రహ్మగారి అంశ మాత్రమే చంద్రుడిగా వచ్చింది ఆయన తీసుకున్న తేజస్సులోది. అలాగే శంకరుడి యొక్క అంశ దుర్వాసో మహర్షిగా వచ్చింది. కానీ ఈయన మాత్రం శ్రీ మహావిష్ణువు మాత్రం జన్మించేటప్పుడు దత్తో దత్త అన్న పేరుతో విష్ణోస్తు యోగవిత్ అన్నారు. పూర్ణమైనటువంటి విష్ణు స్వరూపమంతా కలిసి దత్తుడిగా జన్మించినది. అంటే ఇన్ని బ్రహ్మాండములను ఆవరించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సు అంశమాత్రముగా కాకుండా పరిపూర్ణమైనటువంటి నారాయణ తేజస్సు తనని తాను దత్తము చేసుకున్నది, ఇచ్చివేయబడినది అనసూయమ్మకి. అంటే ఇంతటి విష్ణు తేజస్సుని ఆవిడ తన గర్భమునందు ఇమర్చుకుంది బిడ్డడిగా. ఎంత గొప్పతనం చూడండి. రామావతారంలో రాముడు విష్ణువాంశగా వచ్చాడు, కృష్ణావతారంలో కృష్ణుడు నారాయణాంశగా వచ్చాడు, దత్తాత్రేయావతారంలో దత్తుడు పూర్ణమైన విష్ణు స్వరూపంగా వచ్చాడు అనసూయా గర్భము నుండి. అంటే ఎంత చిత్రమైనటువంటి విషయం ఇది. పూర్ణమైనటువంటి నారాయణ స్వరూపము దత్తాత్రేయుడు అని పేరు పెట్టుకున్నాడు. అనసూయమ్మ యొక్క వైభవము అత్రి వైభవము ప్రకాశించాలి. ఇది గురు చరిత్ర. పేరు దత్తాత్రేయుడు ఎందుకో తెలుసా అండి? దత్త తనది తాను ఇచ్చేసుకున్నాడు. ఎలా